హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. చాలాసేపు లేడీస్కు కిచెన్ రూమ్లో ఉండాలంటే అమ్మో ఒక్కబోస్తుందని చెప్పేసి చాలా ఇబ్బంది పడతారు. అందులో ముఖ్యంగా ఎంప్లాయీస్ కదా, చాలాసేపు ఉండి చేయాలంటే కొంచెం అలసిపోయి వస్తారు. అబ్బా ఏం చేయాలి, అబ్బా మళ్ళీ వంట చేయాలా, అంత ప్రాసెస్ చేయాలా అన్నది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళకి ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే పచ్చి పులుసు. ఈ తెలంగాణ భాషలో పచ్చి పులుసు అని చెప్తారండి, అందుకే నేను పచ్చి పులుసు అని చెప్తున్నాను. అది సింపుల్గా చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. మరి ఓకేనా? ముందుగా ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చింతపండును రసం తీసుకోవాలండి. మంచిగా పిసికేసి మంచిగా నీట్గా మనం రసం వేరే బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ చెత్తలాగా ఉంటుంది కదా, ఆ పిసురు అనేది రానియకుండా నీట్గా మనము ఒక వేరే బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయను. ఒక ఉల్లిపాయ చాలా సన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా సన్నగా తరుక్కున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కారం పౌడర్ తగినంత వేసుకోవాలండి. ఉప్పు కూడా తగినంతనే వేసుకోవాలి. తర్వాత జీరా కూడా తగినంత వేసుకోవాలి. ముందుగా నేను వేయించి పెట్టుకున్నానండి, పౌడర్ చేసి పెట్టుకున్నాను, నువ్వుల పౌడర్. కొంచెం బరబరగ్గా, పూర పౌడర్ మెత్తగా ఉండొద్దండి, కొంచెం బరబరగ్గా ఉండాలి. అది ఇందులో వేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే వేసుకుని మనం చేతితోనే మంచి స్మాష్ చేసుకోవాలండి. అన్నిటిని ఒకేసారి చేతితోనే స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా మంచిగా, ఎంత అంటే అది కొంచెం తడి అయిపోతుంది ఉల్లిపాయలు కదండి, అందుకని కొంచెము నీరుడిస్తుంది కాబట్టి అయినా పర్లేదు నీట్గా అలాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎట్లయిందో, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక బౌల్లో ఇది వేసుకున్నాం కదండి చింతపండు రసము, అది వేరే బౌల్లో నీట్గా మళ్ళీ ఒక్కసారి చేతితో ఇంకేదన్నా ఉన్నా కూడా పిసురు ఉన్నా కూడా చేతికి అడ్డు వచ్చేస్తుంది కదా, ఈ విధంగా. కాబట్టి వేరే బౌల్లో మరొక్కసారి ఆ పిసురు ఉంది చూడండి, అది కూడా తీసి అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కారపొడి అన్నీ దీంట్లో మంచిగా నీట్గా చేతితోనే కలుపుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలపాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసి ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఆవాలు, జీరా కొద్దిగా దాన్ని మంచి ఫ్రై అయ్యేంత కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా స్మాష్ చేసి అందులో పెట్టుకున్నాం కదండి ఆ రసంలో ఈ పోపు వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో.
చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఎంత బాగుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, సూపర్గా. ఈ సమ్మర్ టైంలో మాత్రం చాలా స్పెషల్గా తింటారండి, చాలా ఇష్టపడతారు ఇది. చాలా సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ఉంది. అందులోనూ ఇది హెల్తీ కూడా అండి. అప్పుడప్పుడు ఇట్లా కూడా తినాలి, ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా? మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.